సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా తెలుసా మళ్ళీ మన తెలుగు ఫ్యామిలీస్ ఇంకా ఇక్కడ ఉన్నాయి అంటే ఇవాళ లాస్ట్ డే కదా సో ఇక్కడ కూడా ఉన్నాయి అన్నట్టు సువర్ణ అని చెప్పేసి లైక్ చాలామంది ఉన్నారు అన్న లైక్ చాలామంది అంటే లైక్ ఏం తెలియదు నాకు ఇక్కడ ఉన్నారు సో నీకోసం వెయిట్ చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి చెప్పారు అండ్ ఇంకా మనకు కూడా కలుస్తాం కదా సో వెళ్ళేసి మంచిగా కలిసేసి కొద్దిసేపు ఉండేసి వస్తా అండ్ దగ్గరే జస్ట్ 1 కిలోమీటరే సో అట్లా పోయేసి కలిసి కొంచెం మాట్లాడి వాళ్ళతో కూడా స్పెండ్ చేసి అండ్ స్టోరీ లైక్ మన జర్నీ అదంతా కూడా షేర్ చేసి సో వాళ్ళకు కూడా కింద మోటివేషన్గా ఉంటుంది అండ్ కలిసినట్టు ఉంటుంది మాట్లాడినట్టు ఉంటుంది అనేది ఒక థాట్ అండ్ పోతున్నా అందుకే సో రియల్లీ అందరినీ కలవడం అందరినీ మాట్లాడడం అందరితో బాగుంటుంది అండ్ వీళ్ళు కూడా చాలామంది వచ్చారు కొంచెం లైక్ కొంచెం సపోర్ట్ చేసారు ఇంకా లైక్ ఫైనాన్షియల్గా కూడా అండ్ రియల్లీ ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నవాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం అండ్ మనం వాళ్ళని కలవడం ఒక కొత్త ప్రపంచం కొత్త పీపుల్స్ అట్లా ప్రతి కంట్రీలో నేను ఏం సంపాదించుకుంటున్నా అంటే ఇట్లా చాలామందిని అయితే సంపాదించుకుంటున్నా ఫ్రెండ్స్ని లైక్ చాలామందిని ఇది నాకు చాలా వాల్యుబుల్ ఇది చాలా వాల్యుబుల్ నేను చాలా వాల్యుబుల్గా అయితే భావిస్తా అండ్ ఎవరైతే నన్ను లైక్ వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పటివరకు కూడా చాలా బాగా చూసుకున్నారు అండ్ మంచిగా నా కోసం ఫుడ్ అవన్నీ వండి పెట్టారు చాలా వెరైటీస్ చేసారు ఎందుకంటే ఎక్కడుండో ఇండియా ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తాడు ఒక మంచి హోమ్ ఫుడ్ ఇద్దామని వాళ్ళ తాపత్రయం అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి అండ్ రియల్లీ అట్లా ఉండడం కూడా చాలా గొప్ప కదా మనకు తెలియదు ఎవరు కానీ వాళ్ళు నన్నైతే ఈవెన్ చాలా విషయాలు చెప్తున్నారు నా విషయాలు ఎప్పుడో టిక్టాక్లో ఒక 6 years బ్యాక్ చేసిన వీడియోస్ కూడా అండ్ మా ఫ్యామిలీ కూడా వాళ్ళకి తెలుసు అవన్నీ చెప్తుంటే చాలా బాగా అనిపించేసింది రియల్లీ ప్రపంచం చాలా పెద్దదే కానీ అందరూ మన వాళ్ళే కలుస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్తున్నా అక్కడికే మళ్ళీ కొంతమంది మళ్ళీ కొన్ని ఫ్యామిలీస్ ఇవాళ మొత్తం ఇంకా జపాన్ టోక్యో మన వాళ్ళు పీపుల్ రేపటి నుండి మళ్ళీ ఇంకా కొత్త మనుషులు కొత్త ప్లేసెస్ చేతులు మొత్తం గడ్డ కట్టిపోతున్నాయి ఇక ప్రతి నైట్ ఒక కొత్త జర్నీ కొత్త రైడ్ ఉన్నది ఇక్కడ టోక్యోలో అండ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ లైక్ షాప్స్ ఉంటాయి 7-11 అట్లా మనం సైకిల్ని పార్క్ చేసుకొని పోయి మనకేమన్నా లైక్ అవసరాలు అవి ఉంటే వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండ్ అది మ్యాటర్ వీళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు సో ఫైనలీ వీళ్ళనైతే కలిశాను అండ్ చాలా బాగా అనిపించింది మన అనుభవాలు అవన్నీ షేర్ చేసుకోవడం అండ్ వాళ్ళు ఇక్కడ ఎట్లున్నారు ఏంటి అవన్నీ కూడా చాలా అయితే చెప్పారు అండ్ కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు అండ్ మన యొక్క అనుభవాలు షేర్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడ ఎట్లున్న అవన్నీ తెలుసుకోవడమే మేబీ అదే అందరితో షేర్ చేసుకోవడమే జీవితం అండ్ చాలా ప్రేమగా ఉన్నారు అండ్ చాలాసేపు మాట్లాడుకున్నాం చాలా విషయాలు దేశం గురించి కూడా మాట్లాడుకున్నాము దేశద్రోహుల కంచెలు దేశం గురించి అన్నీ మాట్లాడుకున్నాం అండ్ చాలా బాగా అనిపించింది అండ్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుండో వస్తారు అర్థం మీరు ఎక్కడ నుండి బ్రో నేను గుంటూరు నాది తెలంగాణ నల్గొండ సరే ఇప్పుడు ఆమె అఫీషియల్గా గుంటూరు అయిపోయింది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు కోనసీమ అమలాపురం ఇద్దరిది ద్రాక్షారామం ఓకే ద్రాక్షారామం టెంపులా ఎస్ మీది బ్రో నాది విజయవాడ గుంటూరు ఓకే ఓకే వీళ్ళిద్దరు కపుల్స్ అన్నట్టు వాళ్ళిద్దరు కపుల్స్ ఓకే అండ్ వీళ్ళ ఇతను ఒక్కడే ఉన్నాడు పాపం ఎవరితో మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాడట ఫోర్స్డ్ బ్యాచులర్ బలవంతమైన బ్యాచులర్ అన్నట్టు మీది ఎక్కడ బ్రో విజయవాడ సో వీళ్ళ విజయవాడ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వీలుంటే ఇండియాలో కలుస్తాం మనం మేబీ అక్కడే కలిస్తే మళ్ళీ జపాన్ అంటే వస్తారో రానో తెలియదు మీరు అందరూ ఏదో ఒక రోజు ఇండియాకి అయితే వస్తారు సో నిజంగా థ్యాంక్ యూ అందరికీ అండ్ బై బాయ్
సో ఫైనలీ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయే ముందు ఇప్పుడైతే డిన్నర్ టైము. సో డిన్నర్ ఎక్కడ అంటారా, మళ్ళీ మన తెలుగు వాళ్ళ దగ్గరనే. అండ్ ఇది ఒక్కటి చేసుకొని ఇంకా జపాన్ అదే టోక్యోనైతే వదిలేస్తున్నా. అండ్ మళ్ళీ పొద్దున్న ప్లేస్కి ఏం అలసిపోలేదు. అందరితోటి మాట్లాడి అందరితో షేర్ చేసుకున్న విషయాలే చాలా ఉన్నాయి. టోక్యో చాలా పెద్దది సిటీ. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సిగ్నల్ల సిటీ, టోక్యో సిటీ కన్నా సిగ్నల్ల సిటీ అనడం బెటర్ ఏమో. wherever you go there is one signal. In every 1 kilometer they have bunch of signals. And పదండి ముందుకు, పదండి. సో హాయ్, హలో, గుడ్ మార్నింగ్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే ఇట్లనే కదా భలే చెప్తా కదా నేను. అండ్ ఇంత తెల్లగా ఉన్నా అనుకోకండి, ఎందుకంటే ముఖం మీద మొత్తము ఏం పడుతుంది తెలుసా, వెలుతురు పడుతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. నేనున్న ప్లేస్ వచ్చేసి दिस प्लेस नेम क्या है? इस प्लेस नेम का है సెసించో. సో ఇప్పుడు మనం ఎక్కడైనా అంటే సెసించోలో ఉన్నాము. అండ్ ఇక్కడే మన లైక్ తెలుగు వాళ్ళు అండ్ వరంగల్ నుండి ప్రణతి కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ నైట్ అక్కడే డిన్నర్ కూడా చేశాను. ఇప్పుడు ఇంకా వాళ్ళని కలిసేసి అక్కడ నుండి కలిసి అయితే వెళ్తా. సో ఇప్పుడు సెసించో ప్లేస్లో ఉన్న కింద సాయన్న కూడా ఉన్నాడు. సో వెళ్ళేటప్పుడు అతనికి కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళుడే. అండ్ ఇంకొకటి, ఇవాళ ఇంకా మళ్ళీ రాకేష్ నేతి బ్రదర్ అయితే మనకు లంచ్ కూడా అరేంజ్ చేశారన్నట్టు. అది తినేసి యోకోహామా సైడ్ అయితే పోతున్నాము. ఇప్పటిదాకా ఉన్నది అయితే ఎక్కడనంటే మన అఖిలేష్ భయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఈజ్ ఫ్రమ్ యూపీ. ఓ ఎస్. సో చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది మొత్తం మన తెలుగు కమ్యూనిటీ ఉంటుంది కదా. ఎస్, ఇక్కడంతా కూడా మన తెలుగు కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగు వాళ్ళే అని చెప్తాను నేనైతే. సో అంతమంది ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ రైట్ 615. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్, కమ్. ఈజ్ ఫ్రమ్ 6709. ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోతున్నాం అన్నట్టు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అంత రెడీ అయిపోయిందా? అంటే మొత్తం ఇల్లంతా రెడీ చేసిండ్రుగా. సో అది ముచ్చట. అండ్ ఇక్కడ అయితే ప్రణతి ఉంది. సో తను వచ్చేసి వరంగల్ నుండి అన్నట్టు. అండ్ ఇప్పుడు ఇక్కడ అయితే బయలుదేరిపోతున్నాము. హాయ్ ప్రణతి. ఎక్కడో చెప్పు ప్రణతి, నీది ఎక్కడ చెప్పు? మీది ఎక్కడ? వరంగలా? అతను కూడా వాళ్ళు ఏళ్ళలాగానే సిగ్గుపడుతున్నాడు. సరిపోయింది అందరికీ. సో ప్రణతి వచ్చేసి వరంగల్ జేపీఎన్ రోడ్ కదా. కొంచెం ఇటు వస్తావా? బ్రైట్. యా, ప్రణతి వచ్చేసి వరంగల్ జేపీఎన్ రోడే. ఏమో వండుకుంటుంది పాపం. వీళ్ళు ఇప్పటిదాకా హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఇంకా లాస్ట్ అసలు అంత టైం స్పెండ్ చేయలేకపోయినా కానీ ఏం చేస్తాం, బట్ చాలా హెల్ప్ చేసింది అన్నట్టు మనకు. అండ్ ఇక్కడ స్టే దాని విషయంలో కూడా ఫస్ట్ రోజు. థ్యాంక్ యూ ప్రణతి, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేనే మీకు సారీ అన్నీ అనుకున్నా కానీ కొంచెం పర్సనల్గా ఏం అదే అంతమైంది తెలుసు. ఇక సిచ్యువేషన్ అలాంటిది. ఈ పొట్టోటి చేయబట్టి అయింది అట్లా అన్నట్టు. హలో, అదే ఇంత సిగ్గుపడుతున్నావు ఏంట్రా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అండ్ ఇవాళ యోకోహామా వెళ్తున్నా. సో ఫైనల్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కొంచెం దూరం వచ్చినాము. ఇక్కడ సాయి అన్న అని చెప్పేసి ఉంటారు. సో తను ఇక్కడే ఉంటాడు. హాయ్ అన్న. సో మీరు చూడొచ్చు సాయి అని జపాన్ సాయి అనే ఛానల్ ఉంటుంది. సో అందులో అయితే ఉంటాడు. ఇప్పుడు తమ్ముడు మన దగ్గరకు వచ్చాడు అనమాట. సెసించో అని టోక్యోలో నిషికాసా ఏరియాలో. సో ఇక్కడ మారియట్స్ అని ఉందన్నమాట. అక్కడికి వచ్చాడు. సో ఒకసారి సైకిల్ ఎలా ఉందో ప్రయత్నిద్దాం అని చూద్దాం అనుకుంటున్నాను అనమాట. చూడండి.
సో he wants to try my bicycle, but seat is little bit high anna, chala high. Not very high. It's very high because of its ఓకే కొంచెం ఓకే. ఇంతకుముందు సైకిల్ దొక్క వచ్చిన వాళ్ళు సారీ అతను అరౌండ్ 2500 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసిండు జపాన్లో. హాయ్. Hey, my name is Rohan Sasdeva. Rohan? Rohan, yeah. He's from Rohan. His name is Rohan and he's from like Australia, Melbourne. Yes, Melbourne. And Akhilesh మీకు తెలుసు. సో he's from UP, మన నార్త్ ఇండియా సైడ్. Yes. ఎట్లుందన్నా? చాలా స్మూత్ ఉంది కదా. That's the beauty of my cycle. That's why it's 2,50,000. సో అన్నకైతే బాగా నచ్చిందట సైకిల్. ఒక ఫోటో తీసుకుంటున్నాడు. మళ్ళీ ఒక రౌండ్ వేయడానికి పోతాను. ఫైనల్లీ అయితే ఇంకా వెళ్తున్నా ఇక్కడ నుండి. అండ్ ఇవాళ లాస్ట్ డే ఇన్ టోక్యో అన్నట్టు. థ్యాంక్స్ అన్న అండ్ థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. Thank you. చలో మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ Bye bye. బాయ్ బాయ్. Good journey. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఫైనలీ నేనైతే ఇంకా టోక్యో నుండి ఇవాళ అయితే వెళ్తున్నా ఈ కంట్రీకి, అంటే ఈ సిటీకి మళ్ళీ రావడం ఉండదు మ్యాక్సిమము. అండ్ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. వస్తే మాత్రం సైకిల్ తోటి మాత్రం మళ్ళీ రాను. అండ్ ఇప్పుడే మంచిగా వచ్చినాము. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో నిన్న మొన్న నుండి ఇక్కడే ఉంటున్నా నేను. అండ్ కడుపు నిండా తిన్నా, బిర్యానీ, చికెను అన్నీ. ఇంకా మళ్ళీ తెలుగు ఫుడ్ దొరకాలంటే ఎప్పుడు దొరుకుతుందో, ఎంత దూరం పోయినాక దొరుకుతుందో తెలియదు. కానీ ఇంకా ప్రశాంతంగా తిన్నా. ఇంకా వీళ్ళకి బై బై చెప్పి వెళ్ళిపోవడమే. అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సైనారా సైనారా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అఖిలేష్ బ్రో. థ్యాంక్ యూ. సైనారా అంటే థ్యాంక్ యూ అని అర్థం అన్నట్టు. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో మీరు చూసుకుంటే నా పక్కన చూడండి ఫెరారీ కార్ ఉంది. క్రేజీ ఉంది కార్ మాత్రము. ఇది నా కాళ్ళ కాడికి, నా మోకాళ్ళ కాడికి కూడా లేదు. ఇగో నా జస్ట్ నా నడుము కాడికి ఉంది కార్. అది ఫెరారీ. చూడండి ఎంత చిన్నగా ఉందో ఫెరారీ కారు. నాకైతే భలే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. ఇది ఇంత కరెక్ట్ నా మోకాళ్ళ కాడికి ఉంది. అలా పండుకుంటారా కూర్చుంటారా అర్థం అవ్వట్లేదు అసలుకి. కార్ నెంబర్ వచ్చేసి 430. ఓయ్ అమ్మా. కూర్చొని నడుపుతున్నారు. ముసలాయన నడుపుతాడు. అమ్మ దేవుడా, ముసలాయన నడుపుతాడు. పాపం పింఛన్ డబ్బులతో తీసుకున్నాడో ఏమో. అక్కడ చూడండి ఇప్పుడు పోతుంది, జర్రమని సౌండ్ వస్తుంది. సౌండ్ ఏది రా కారుకు. రే ఎటు పోతున్నావు? ఇటు రా, నా పక్క పండి పో. అయ్యో అటు పోతాడు. చా, కార్ మాత్రం జబర్దస్త్ ఉంది కదా. ఆ కార్ మీకు గిఫ్ట్గా ఇస్తా. నా ఈ వీడియో 10 లక్షల వ్యూస్ వస్తాయి. ఏంటి రా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం చాలా దారుణంగా ఉన్నాయి. ఇంత పెద్దగా ఉన్నాయి. ఓ మై గాడ్, క్రేజీ కదా. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది మొత్తము. చూసుకుంటే ఇగో చిన్న పిల్లల్ని స్ట్రోలర్ల పైన, రోలర్లు కాదు, సో అట్లా తీసుకుపోతా ఉంటారు. అమ్మా ఈ సిటీలు రా ఇవి. ఒక్క మజా వస్తుంది సైక్లింగ్ చేస్తాడు సిటీల మధ్యలో. చూసారు కదా మీరు, ఎక్కడికక్కడ నీట్గా ఫ్లైఓవర్స్. ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు యాక్చువల్గా. మస్తు జాబ్స్ ఉన్నాయంట. కానీ జాబ్స్ రావాలంటే కంపల్సరీ జపనీస్ రావాలంట. ఎందుకంటే వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కాబట్టి అందరు జపనీస్ నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చేవాళ్ళు, జాబ్లు వచ్చేవాళ్ళు. అందుకే ఇండియాలో కూడా జపనీస్ నేర్పించి మరి ఇక్కడ జాబ్స్ అనేది పెట్టిస్తున్నారు అన్నట్టు. మనం ఆగాలి ఇక్కడ అంతే. క్రేజీ కార్నర్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ. బాగుంది ఈ స్ట్రీట్ మాత్రం క్రేజీగా ఉంది, నాకు నచ్చింది. సో ఈ ప్లేస్ ఏంటిదా అని చెప్పేసి అనుకున్నాను నేను. ప్లేస్ వచ్చేసి గింజా అంట. చాలా ఫేమస్ ప్లేస్ అంట ఈ గింజాలో. అండ్ ఒక్కసారి అయితే మనము ఈ గింజాను అయితే కవర్ చేద్దాము. ఇడిదాకా వచ్చినాయి కదా అని చెప్పేసి అనిపించింది. బా అమ్మ ఎంత బాగున్నారు. గింజా స్టేషన్ అయితే ఇప్పుడు మనం కవర్ చేస్తున్నాము. అదండి అట్లా చూద్దాము, గింజాను ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ చాలా పద్ధతిగా, చాలా ప్రశాంతంగా నా అంది పారి ఎంతో అను అందేవడం అందా లాగా పోతున్నారు అన్నట్టు. సో మలయాళీ మాట్లాడతారు అన్నట్టు వాళ్ళు. మలయాళీ నేర్చుకుంటాను, అందుకే అప్పుడు మలయాళీ కూడా వదిలిపెడతాను. మనం వీడియోస్ అన్నిట్లలో నెడదామని చూస్తాను. అడి చూస్తే ఫ్రెండ్స్ దోస్తో ఇలాకెళ్ళి పోతాంట. గీత పడ్డా అంటే నన్ను ఇలా కట్టేస్తారు ఫ్రెండ్స్. నేను చూసుకొని పోవాలి గీతలు పడకుండా.
సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ప్లేస్ వచ్చేసి గింజా అన్నట్టు. గింజా ఇది మెయిన్ సిటీ అన్నట్టు. ఈ మెయిన్ సిటీలో మీరు చూసుకుంటే చాలా అంటే చాలా బాగా ఏమంటారు అండ్ చాలా డెవలప్డ్ అన్నట్టు. ఇది మొత్తం జపాన్ టోక్యోలోనే ఇది జస్ట్ ఫేమస్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ కనుక యాపిల్ స్టోర్ ఉంటుంది. ఇగో ఇది యాపిల్ స్టోర్ ఉన్నది ఇక్కడ పక్కనే. అండ్ మంచి ఇక జపాన్లో వచ్చేసి చైనాలో వచ్చేసి 2 ఫిజికల్ సిమ్లు స్లాట్ వస్తుంది. అండ్ జపాన్లో వచ్చేసి ఒక ఫిజికల్ సిమ్ ఒక ఈ సిమ్ వస్తుంది అన్నట్టు. చూడండి ఇది. అండ్ మన చిట్టి అయితే ఇక్కడే ఉన్నది. చిట్టిగా మేము బయలుదేరి అయితే వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా 35 కిలోమీటర్లు ఉంది. చలో పదండి పోతుంటే మాట్లాడుకుంటూ చూపెడతా. సో చూడండి గింజా మామూలు రోడ్డు ఎంత బాగుందో. ఇది మొత్తం ఆదివారం అయితే మొత్తం చాలా కలకలలు ఆడతాయంట. ఇప్పుడు అదే లకలకలు ఆడుతుంది. ఈ కింద పక్క పొంటి చిన్న స్టేషన్స్ అన్నట్టు మెట్రో స్టేషన్స్. గింజా స్టేషన్ ఇది. సో డైరెక్ట్ అటు వెళ్ళిపోవచ్చు. అండ్ మెట్రోలు చిన్న ఉంది కదా, అంత పెద్దగా లేదు. అండ్ ఎక్కడ చూసినా కూడా జనాలు అవి ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద స్టోర్లు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనబడిపోతాయి అన్నట్టు. సో ఆ విధంగా ఉంటది. రోడ్డు జబర్దస్త్ ఉన్నాయిగా. ఇస్మియా చిన్నపిల్లల బట్టలు. ఇది వచ్చేసి మళ్ళీ గింజా స్టేషన్, రైల్వే స్టేషన్ అన్నట్టు. గింజా రైల్వే స్టేషన్. మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనము ఫోన్ మాట్లాడుతూ లేకుంటే లైక్ ఏమంటారు దాన్ని చేతిలోకి సెల్ పట్టుకొని మాత్రం వీడియోలు తీసుకుంటే మాత్రం వెళ్ళొద్దు అన్నట్టు. పర్ఫెక్ట్ గా ఉంటది. పట్టిరంట 3000 రూపాయలు ఫైన్ అంట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైన్ పక్క పెడితే 2-3 రోజులు కూర్చొని పెడతారంట. ఇక పొరపాటున ఎవరికైనా దాకింది అనుకో 20 లక్షల ఫైన్ అయితే మినిమమ్. ఇక వాడికి ఫిజికల్ గా ఇంకేమైనా డ్యామేజ్ అనుకో మన పిల్లలు కూడా కట్టడానికి సరిపోమంట మనము. అట్లుంటదంట ముచ్చట. లైట్ ఇట్లా 1 వేసారు కదా, ఎంత బాగా పడుతుంది కదా చూడడానికి. ఎంత బాగుంటది ఇది. యా ఫైనల్లీ ఇక్కడ సంతోష్ అయితే కలుస్తున్నాం మనం. హాయ్ సంతోష్. ఎక్కడ కాదు మీదెక్కడ? మాదా కరీంనగర్. చలో కరీంనగరే. కరీంనగర్ అంట. సో మన సైకిల్ ఎక్కడ పెట్టాలి ఇక? ఏమో 45 కిలోమీటర్లు వచ్చిన టోక్యో నుండి. కానీ ఈ సిగ్నల్స్ తోటి నేను చచ్చిపోయినా అనుకోరాదు ఇక. సో మన సంతోష్ అయితే మన కోసం ఏం చేసిందంటే పనీర్ అండ్ మిల్ మేకర్లు బిర్యానీ, రైట్? పులావ్ బిర్యానీ. ఇక మన దగ్గర బిర్యానీ, వీళ్ళు నార్తోలు పులావ్ అంటారు. నార్తోలు పులావ్ అంటారు దీన్ని, బిర్యానీ. అండ్ చాలా చాలా బాగుంది. కుమ్మేస్తా నేను. మంచిగా వేడివేడిగా మంచి కారం తగిలింది. ఏమో అంతా మంచిగా ఇండియన్ ఫుడ్. అండ్ వీళ్ళది వచ్చేసి కరీంనగర్ జగిత్యాలు, రైట్? జగిత్యాలు ఉన్నట్టు. ఇక్కడే వర్క్ చేస్తున్నాడు తను. అండ్ ఇవాళ నైట్ ఇక్కడే. అండ్ రేపైతే వర్షం ఉంది, చూడాలి మరి. రేపు వాళ్ళ వర్షం లేకుంటే మళ్ళీ బయలుదేరుతాం. ఈ వర్షం కంపల్సరీగా ఉంటుంది, ఎక్కువ ఉన్నది అని అంటారు. రేపు ఎల్లుండి వర్షం బాగుంటేనేమో పోను, వర్షం బాగాలేకుంటే ఇంకా మెల్లగా బయలుదేరుతా. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాగుంది ఫుడ్. థ్యాంక్ యూ సంతోష్. వెల్కమ్ టు జపాన్. యోకోహామా.